మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. ఇటీవల విడుదలైనటువంటి పోస్టర్స్లో చిరంజీవి గారి వింటేజ్ లుక్ అయితే అభిమానులను ఫుల్ ఖుషి చేసింది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ కమెంట్స్ అయితే విపరీతంగా వినిపిస్తుండడం విశేషం. ఈ సంతోషాన్ని డబుల్ చేసేందుకు మూవీ యూనిట్ అయితే మరో గుడ్ న్యూస్ అయితే అందించింది. విశ్వంబర ఫస్ట్ లిరికల్ సాంగ్ను ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. కృష్ణా జిల్లా నందిగామలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ సాంగ్ లాంచ్ ఇరగదీయనుంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి. చిరంజీవి గారి నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమాతో ఈ సినిమాపై ఫ్యాన్స్లో మరియు కామన్ ఆడియన్స్లో విపరీతమైనటువంటి అంచనాలైతే నెలకొన్నాయి. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్నటువంటి ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉంటుందని అభిమానులైతే భావిస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉండడంతో క్వాలిటీలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం. అందుకే రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. మొత్తంగా విశ్వంబరతో మెగాస్టార్ మరొకసారి బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారని ఫ్యాన్స్ అయితే ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉండగా రిలీజ్ కాబోయే ఫస్ట్ పాట రామా రామా అంటూ సాగే లిరికల్ వీడియోతో రాబోతున్నట్లుగా అఫీషియల్గా మేకర్స్ అయితే ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో చాలా కలర్ఫుల్గా చాలా హై ఎనర్జెటిక్తో బాల ఆంజనేయ స్వాములతో కలిసి చిరంజీవి గారు మాస్ స్టెప్స్ హనుమత్ జయంతి ఉత్సవాల్లో ఎరగదీస్తున్నట్టుగా ఈ పోస్టర్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అన్నది తెలియాలంటే హనుమత్ జయంతి వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.